గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మన గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు, మనకు మరొక మంచి దినాన్ని మనకు ప్రసాదించిన విధానాన్ని కూడా ఆ దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే మీరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి కుటుంబానికి నేను పేరు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నా. మనందరినీ ఈ తుఫాను వల్ల ఎంతోమంది బిడ్డలు ఎన్నో శ్రమలలో, ఎన్నో బాధల్లో ఉంటుండగా ప్రభా, దేవుడు వాళ్ళందరినీ ఆశ్రయించి కాపాడి ఎలాంటి సమస్యలు, ఇరుకు, ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ దీవించిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ప్రతి ఒక్కరు వారి గురించి కూడా ప్రార్థించండి. వారి గురించి కూడా మీరు మీ ప్రార్థనలలో వారిని గుర్తు చేసుకొని వారికి ఇంకా ఎంతమంది బిడ్డల ప్రభా బాధల్లో ఉన్నారో, మన సంఘాలలో ఎంతమంది బాధపడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ దీవించి ఆశించి కాపాడాలని ఆ దేవుని వేడుకుందాం. ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను. మీరు భయపడకుడి, నేను మిమ్మల్ని మీ బిడ్డలను పోషించదను అని ఎవరు చెప్తున్నారు? యేసేపు. నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యేసేపుతో, నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారిని అపరాధమును, వారి పాపములను క్షమించమని అతనితో చెప్పమనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమని వారి యేసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. యేసేపుతో చెప్తున్నాను అనమాట. వాళ్ళ తండ్రి ఇలాగూ వాళ్ళ సోదరులు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలు వాళ్ళు చేసిన తప్పులను సహోదరులు చేసిన తప్పులను క్షమించమని వాళ్ళ నాన్న చనిపోకముందే చెప్పమని యేసేపుకి ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడిరి. అప్పుడు యేసేపు, ఇదిగో మేము నీకు దాసులము చెప్పగా, యేసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నాను. భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదను. యేసేపు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమించండి. అలాగనే కూడా మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, దేవునికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ఎన్నో దేవునికి ఇబ్బందికరమైన పనులు మనం చేస్తూ ఉంటాం. అయినా దేవుడు మనల్ని క్షమిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఇప్పుడు యేసేపు వాళ్ళ సహోదరులు మొత్తాన్ని క్షమించమని వాళ్ళ నాన్న, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మన్నించమని. మానవ మాతృలే క్షమించంగా దేవుడు ఎంతగానో మనల్ని క్షమిస్తుంటాడు. మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం, మనం దేవుని మార్గంలో పోకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవునికి ఇది లేకుండా లోపడకుండా మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. సైతాను సోదరులకి దగ్గర మనం ఎన్నో తప్పిదాలు చేస్తున్నాం. కానీ దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు, మన కుటుంబాన్ని దీవిస్తూ వస్తున్నాడు. ఈ తుఫాను విషయంలో కూడా మన బిడ్డల్ని, మన సంఘాలని ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తున్నాడని మేము నమ్ముతున్నాం. కనుక ప్రతి ఒక్కళ్ళు దేవునిలో ఉండండి, దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని మార్గంలో నడుచుకుంటూ యేసేపు క్షమించినట్టు మనం కూడా మన వల్ల ఎవరైనా తప్పిదాలు ఏదైనా చేసి ఉంటే క్షమించండి. అలాగనే యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేయనుగా నేను నీకు సహాయం చేయదనని ధైర్యం కలిగి ఉండము. మనకు దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు మన కుటుంబాల్లో కూడా మనకు ఎంతగానో సహాయం చేస్తాడని మనం దేవుని నమ్ముదాం. కాబట్టి మనం ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ఈరోజు ఆదికాండము 50 అధ్యాయం 21వ వచనం, భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను అని చెప్పి ఆదరించి వారితో ప్రీతి మాట్లాడాను. కాబట్టి దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకు దయచేసిన విధానాన్ని కూడా వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన, భూమిని, ఆకాశం, సర్వలోకం ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దగ్గర తండ్రి, ప్రభా నాయన, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని
ఈ ఉదయకాలం నిన్ను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తాను. దయగల తండ్రి, అద్భుతకారుడా, ఆశ్చర్యకారుడా, మహిమగల తండ్రి, సమస్తమును ఎరిగిన దేవుడు, ప్రభా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి. మా తలంపులు పుట్టకముని పెరిగిన దేవుడు నాయన. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా నాయన, నీ తలంపులనుసారంగా ప్రభా మా ప్రతి కుటుంబాలను మీరు నడిపించగలని వేడుకుంటున్నాం. ప్రభా, మేము మానవ మాత్రం తండ్రి, తెలిసే తెలియక ఏమైనా తప్పిదములు చేసిన క్షమించము తండ్రి. ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభా నాయన, యేసేపుని ప్రభా వాళ్ళ సహోదరులు తప్పులు చేసి ఉంటే ప్రభా క్షమించమని చెప్పిన విధానంలో ప్రభా నాయన, అలాగనే ప్రభా మా తప్పిదాలను కూడా మీరు క్షమించండి ప్రభా, మన్నించండి. మరి అలాంటి తప్పిదములు చేయక ప్రభా, నీ వాక్యంలో బలపడి నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం. అలా ప్రభా అపరాధం చేసిన వాళ్ళ సోదరులను కూడా ప్రభా భయపడబడి మిమ్మల్ని మీ పిల్లలను నేను పోషించదనని గొప్ప వాగ్దానం చేసిన యేసేపుని ప్రభా నాయన. అలాగే మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా బిడ్డల్ని ప్రభా మీరు ఆశ్రయించి కాపాడగలరని వేడుకుంటున్నాను తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా నాయన, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా, మా ఇంకా ఎంతమంది యవ్వన బిడ్డలు ప్రభా దూరదేశాల్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారి చదువు విషయాలు, ఉద్యోగ విషయాల్లో మీరే తోడుగా ఉండి కాపాడండి. అలాగే ఈ ఉదయకాలంలో ప్రభా ఎంతమంది బిడ్డలై ప్రభా నీ ముందు మ్రోగరించి ప్రార్థిస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడు ఉండండి. వాళ్ళ ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి మొరలు మీరు వినండి ప్రభా నాయన. వారి ప్రతి అవసరం తీర్చండి. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు వారికి ఆరోగ్యాలు దయచేయండి. నీ యొక్క బంగారు హస్తంతో ప్రభా నాయన, గాయపడిన హస్తంతో వారిని తట్టి ముట్టి స్వస్థపరచండి ప్రభా నాయన. ఇంకా నీ వాక్యం తెలియక ఎంతమంది ప్రభా నాయన ఇంకా బాధపడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరికీ ప్రభా నీ వాక్య పరిచర్య అందే భాగ్యాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం. కోత విస్తారమే కానీ పనివారు తక్కువ అని సెలవిచ్చిన నా గొప్ప తండ్రి. ఇంకా నీ బిడ్డలను నువ్వు ప్రభా నాయన ఎంచుకొని ఎంతమంది ప్రభా ఇంకా నీ వాక్య పరిచర్య చేయాలని ఆసక్తి ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించే బిడ్డలకు మంచి సమయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలానే ప్రభా ఈ తుఫాను వల్ల ఎక్కడెక్కడైతే ప్రభా నీ బిడ్డలు బాధపడుతున్నారో బిడ్డలందరినీ మీరు దీవించండి. అక్కడున్న ప్రతి సంఘాన్ని మీరు దీవించండి ప్రభా నాయన. బిడ్డలకు ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రతి కుటుంబాన్ని ప్రభా నాయన మీరే దర్శించి వారి కాస్త అవసరాలు మీరే తోడుగా ఉండి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యమని నమ్ముతున్నాం తండ్రి. ప్రభనైనా మన బిడ్డలకు ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రభనైనా ప్రతి కుటుంబాన్ని నువ్వు ఆదరించి ప్రభా నీ సన్నిధిలో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభానైనా మా ఇరువుని మీరు దీవించి ఆశించండి. వృద్ధాప్యులు మాకుండా అనారోగ్యాలు తీసుకొచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. షాప్ విషయంలో కూడా సాయం దయచేయండి ప్రభా. దాన్ని సక్రమంగా నడిపించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఓర్పును, శాంతాన్ని మీరు ప్రసాదించండి. అలాగే ప్రభా నాయన పొలం విషయంలో కూడా మీరు సాయం దయచేయండి. దాన్ని ఆక్రమించుకున్న వారి ప్రభా నాయన వారి మనసులు మార్చండి ప్రభా నాయన. వారి కఠినపరచండి ప్రభా నాయన. వారందరికి వారుగా మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగానే మీరు సాయం దయచేయండి. పై అధికారులు కూడా దాన్ని సపరేట్ చేయలాగానే మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్న ప్రధాన ప్రయత్నం చేస్తున్న ప్రభా బిడ్డ కూడా మీరే తోడుగా ఉండండి. రాకపోకలు మీరు తోడుగుండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన ఇంటి విషయంలో కూడా సాయం దయచేయండి. ఆగిపోయిన ఇంటిని కూడా నిర్మించుకుంటాక మీరే సాయం దయచేయండి. అలాగే ప్రభా నాయన అమ్మలాగా ఎంతమంది పేద బిడ్డల ప్రభా నాయన ప్రతి అవసరాల ప్రభా నిన్ను వేడుకుంటున్నారా ప్రభా. వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నాయన ఇదిగో ప్రభాని ఎక్కడెక్కడైతే ప్రభా నాయన నీ మందిరాల్లో ప్రభా నాయన వాక్య పరిచయం జరుగుతాయి అక్కడంతా మీరే ఉంది ఆశ్రయించి కాపాడండి. ఉదయకాలంలో ఎక్కడైతే ప్రేయర్లు జరుగుతున్నాయో ప్రభా అక్కడంతా మీరే ఉండి నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వృద్ధాప్యంలో ప్రభా నీ పరిచర్య చేస్తున్న ప్రభా నీ దాసులు మీరు దీవించి ఆశించిన వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వృద్ధాప్యంలో మీరు వారు వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళాను సూత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే యవన బిడ్డలను కూడా మీరు దీవించండి. వారు ఎలాంటి సైతాన్ శక్తులకు లొంక ప్రభా నాయన నీ కాపుదల్లో భద్రపరచుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన నీ పరిచర్యలో నీ వాక్య పరిచర్య ప్రభా నాయన ఎంతమంది చేర్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. అలాగే ప్రభా నాయన ఆర్థికంగా ప్రభానైనా ఊర్లలో ప్రభానైనా సాయం చేస్తున్న ప్రభా ఆర్థిక సాయం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశించండి. నీ పరిచర్య చేస్తున్న పెద్దలను మీరు దీవించండి. వాళ్ళు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఈ వర్షాకాలంలో ప్రభానైనా ఎంతమంది అయితే ప్రభా పరిచర్య చేస్తున్నారు ప్రభా ఆర్థికంగా సహాయం అందిస్తున్నారో తండ్రి ప్రభా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలరని
ఈ ఉదయకాలం సాయంకాలం సన్నిధిలో మమ్మల్ని అందరిని భద్రపరచుకోగలని మా కుటుంబాన్ని 30 నూరంతలుగా దీవించి ఆశించి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశించి కాపాడగలని వారికి కావాల్సిన అవసరాలు మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని యూట్యూబ్ నడిపించుకునే విధానంలో కూడా మాకు మంచి తెలివిని జ్ఞానాన్ని నీ వాక్యాన్ని ప్రభా విపులంగా చదివి చెప్పులాగా మీరు మాకు సాయం దయచేయగలని నీ చిత్తమై ఉంటే ప్రభా నాయన నీ పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నా మా వల్ల ఏమైనా తప్పిదాలు దోషాలున్నా వ్యర్థమైన ఆలోచనలున్న తీసివేసి ప్రభా నాయన మీరే మాకు తోడుగా ఉండి ఆశించి కాపాడగలని ఇది యూట్యూబ్ ఛానల్ మీరు దీవించి ఆశించి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశించి కాపాడగలని మా ప్రభుత్వం కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబ తరపున మీ అందరూ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు అందరినీ క్షమించుకోరండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి కుటుంబాన్ని దేవుడు 30 60 100 దీవించి ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాం. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఎంత బాధపడుతున్నారో వారి కుటుంబాల గురించి కూడా మీరు కూడా ప్రార్థించండి. మేము కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఆశీర్వదించి కాపాడాలని వేడుకుంటున్నాం. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం.